హాయ్ గాయ్స్. సో మనం సక్సెస్ఫుల్గా ఫోర్త్ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఫోర్త్ లెక్చర్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? I² = -1 ఆర్ I √(-1) ఎందుకు? ఓకే, దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే టైంలో మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 1600s టైం అనుకుందాం. ఓకే, అప్పట్లో లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేవాళ్ళనమాట. x² - 1 = 0, x² = 1, x +or-1. అంటే ఏంటి? x +or-1కి ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. x² = 1. ఇది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ మల్టిప్లయింగ్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ 1. దీనికి ఆన్సర్ రావచ్చు. ఏ నెంబర్ మల్టిప్లయింగ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు అ పాజిటివ్ నెంబర్. 2 నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లయింగ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్స్. ఇది బాగానే ఉంది ఈ కేసు. ఓకే, ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుందాం. x² + 1 = 0. ఓకే, x² = -1. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుద్ది? ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్. అసలు పాసిబులే కాదు అది అసలు. ఓకే, అలాంటప్పుడు x √(-1) అనే టర్మ్ వచ్చింది అప్పట్లో. ఓకే, దీన్ని రెనే డెకార్టెస్ అనే మ్యాథమెటిషియన్ ఇమాజినరీ నెంబర్స్ అనే పేరు ఇచ్చారు. ఇమాజినరీ నెంబర్స్. ఈ కాన్సెప్ట్ని అప్పట్లో అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం రియల్ లైఫ్లో ఎప్పుడు యూజ్ చేసేవి రియల్ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అసలు సంబంధం ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం ఇమాజినరీ నెంబర్స్కి I అనే సింబల్ ఇచ్చారు, అయోటా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్ రాదంటున్నారు. ఓకే, మ్యాథమెటిషియన్స్ అలా డిఫైన్ చేశారనమాట. ఇప్పుడు ఇది ఎలా డిఫైన్ చేశారు? 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. ఆ 2 నెంబర్సే I × I = -1. అంటే I² = -1. అలా ఇమాజినరీ నెంబర్స్ అనే కాన్సెప్ట్ జనరేట్ అయింది. ఆ టైంలో సైంటిస్ట్ ఆర్ మ్యాథమెటిషియన్స్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయో ఇమాజినరీ నెంబర్స్ డిమాండ్ పెరిగింది. సో అవి అలా ఫేమస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇమాజినరీ నెంబర్స్ చాలా దగ్గరలో వాడుతున్నాం అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ అవ్వచ్చు, మ్యాగ్నెటిజం అవ్వచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, చాలా దగ్గరలో మనం ఇమాజినరీ నెంబర్స్ అనేవి వాడుతాం. సో అందుకే ఇమాజినరీ నెంబర్స్ని అలా డిఫైన్ చేశారు. నిన్న మనం వేరియబుల్స్ అంటే చూసాం. సో నేను VS కోడ్ ఓపెన్ చేస్తాను అనమాట. టెర్మినల్ ఓపెన్ చేసి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ కొట్టినా సరే VS కోడ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, నిన్న మనం స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ విత్ వేరియబుల్స్ చూసాం. ఓకే, ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, కమెంట్స్. హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ కమెంట్. ఓకే, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడైతే టాప్ టు బాటమ్ అనలైజ్ చేస్తూ వస్తుందో ఈ కమెంట్ ఉంది కదా, దీన్ని కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఇక్కడ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక కాంప్లెక్స్ లాజిక్ రాశారు, దాని వెనుకున్న లాజిక్ని మీరు ఇక్కడ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అనమాట. కోడింగ్కి పైథాన్ ఇంటర్ప్రిటర్ దీన్ని కోడ్ కింద చూడదు. ఓకే, ఇది ఒక డమ్మీ పార్ట్లో అనుకోండి. అండ్ మల్టీలైన్ కమెంట్స్ మీరు అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసి Ctrl/ కొడితే ఒకేసారి అన్నీ కమెంట్ అవుట్ అయిపోతుంది. Ctrl/ మళ్ళీ కొడితే కమెంట్ మాయమైపోతుంది. సో అది కమెంట్స్. అండ్ ఇది సేవ్ చేసేద్దాం అండ్ క్లోజ్
ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లిస్ట్ అండ్ లిస్ట్ డాట్ పై. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ ఎ collection of items or elements in a particular order. ఓకే, మనం లిస్ట్ని పైథాన్లో లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తా, లిస్ట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? పైథాన్లో లిస్ట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు ఈ లిస్ట్ అనే వేరియబుల్ ఏమవుతుంది? లిస్ట్లో యాక్ట్ చేస్తుంది. లిస్ట్లో యాక్ట్ చేయడం అంటే ఏంటి? మీరు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మీ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్. ఒక్కొక్క ఐటమ్ని సపరేట్ చేయడానికి మనం కామర్స్ వాడతాం. ఫర్ సపోజ్ అప్కమింగ్ మూవీస్ తీసుకుందాం. అండ్ ఫస్ట్ మూవీ ఓజీ అండ్ కామా స్పిరిట్ కామా న్యూ మూవీ. చూసారా? దీన్ని మనం లిస్ట్ అంటాం. ఇది ఏ లిస్ట్? అప్కమింగ్ మూవీస్ లిస్ట్. సింపుల్. ఇందులో ఈ దీన్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ ఆర్ ఐటమ్ అంటాం. ఓకే, ఈ ఐటమ్స్ మనం ఎలా సపరేట్ అవుట్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్తో మనం సపరేట్ చేస్తాం. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో కనుక ఈ మొత్తాన్ని పెడితే మనం ఈ మొత్తాన్ని లిస్ట్ అంటాం. ఒకసారి దీన్ని పైథాన్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. నేనేం చేస్తున్నా, అప్కమింగ్ మూవీస్ ఈజ్ ఈక్వల్ టు ఓజీ అండ్ నెక్స్ట్ మూవీ ఏంటి? స్పిరిట్ అండ్ నెక్స్ట్ మూవీ ప్యారడైజ్. ఇది లిస్ట్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా, అప్కమింగ్ మూవీస్. అప్కమింగ్ మూవీస్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. దీన్ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎలా అయితే రాశారో సేమ్ అలానే ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ స్క్వేర్ బ్రాకెట్, సేమ్ కామాస్, సేమ్ మూవీస్. చూసారా? ఇది ఇండివిజువల్గా మనం దీన్ని చూడలేకపోతున్నాం. దీన్ని ఇండివిజువల్గా చూడాలంటే ప్రింట్ అప్కమింగ్ మూవీస్ 0. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఓజీ అని వస్తుంది. ఓకే, మనం దీన్ని కమెంట్ అవుట్ చేస్తే ఇప్పుడు మనకి ఓజీ అని వస్తుంది. ఓకే, ఇక్కడ నేను 1 పెడితే ఫస్ట్ది వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పైథాన్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తుంది ఇండెక్సింగ్ అనేది. మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ ఇది 0తో స్టార్ట్ అవుద్ది అనమాట. ఓజీ అనేది 0th ఇండెక్స్లో ఉంది. ఓకే, ఓజీ, స్పిరిట్, ప్యారడైజ్. ఇది 0, ఇది 1, ఇది 2. అర్థమైందా? కామా కామా ఎస్. ఓజీ అనేది 0th ఇండెక్స్లో ఉంది, స్పిరిట్ అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, ప్యారడైజ్ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ పైథాన్ అనేది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, మీరు ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైతే లిస్ట్కి పంపిస్తారో, లిస్ట్లో పెడతారో అది ఎప్పుడు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ ఇండెక్స్లో కూడా పెట్టచ్చు, కాకపోతే మీరు దాన్ని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకే, ఇప్పుడు మనం
నిన్న ఎఫ్ స్ట్రింగ్స్ వాడాను గుర్తుందా? సో ఇప్పుడు నేను ఒక అప్కమింగ్ మూవీని తీస్తా. మూవీస్ అన్నిటిలో అప్కమింగ్ మూవీ 0 అంటే ఏం చేస్తున్నా, నేను ఈ ఓజీ అనే దాన్ని అప్కమింగ్ మూవీలో స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. ప్రింట్ ఎఫ్ ఐ ఆమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ కర్లీ బ్రాకెట్స్ అప్కమింగ్ మూవీ డాట్. నిన్న ఒక ఫంక్షన్ చెప్పా అప్పర్ అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ వచ్చి స్మాల్ లెటర్స్లో ఉంటే బాగాలేదు. సో మనం దాన్ని క్యాపిటల్ లెటర్స్లో పెడదాం. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ పర్ మూవీ. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. ఇక్కడ ఓజీ అనేది క్యాపిటల్ అయింది అంటే మనం ఏం చేస్తున్నాం, 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేస్తున్నాం. రిట్రీవ్ చేసిన దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ మీద మనం ఒక మెథడ్ వాడుతున్నాం. ఓకే, అండ్ దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇట్లా మనం సింపుల్గా లిస్ట్ అనేది వాడచ్చు అనమాట. ఓకే, అండ్ ఇట్లా రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని లిస్ట్ ఆపరేషన్స్ చూద్దాం. ఆపరేషన్స్ ఆన్ లిస్ట్. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఎడిషన్, యాడింగ్ an item to the list. ఓకే, యాడింగ్ అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఈ ఉన్న లిస్ట్లోకి ఇంకొక కొత్త మూవీ యాడ్ చేస్తున్నాం. ఓకే, అసలు ఎందుకు బ్రో, అసలు ఆ లిస్ట్ ఏంది, ఈ యాడ్ ఏంది, ఈ డిలీట్ ఏంది, ఈ అప్డేట్ ఏంది, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, చూడండి సింపుల్గా. ఫర్ సపోజ్ మీరు ఒక గేమ్ ఆడే ఉంటారు అండ్ ఆ గేమ్ సంథింగ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫైర్ చేసుకునేలా ఉంటుంది అనమాట. అండ్ పైనుంచి ఏమైనా పడుతూ ఉన్నప్పుడు మీరు ఈ సైడ్కి వచ్చేసి దీన్ని కొడుతూ ఉండాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇవి బాల్స్ అనుకోండి, ఈ సైడ్కి వచ్చి మీరు దీన్ని కొట్టాలి అండ్ ఈ సైడ్కి వచ్చి మీరు దీన్ని కొట్టాలి. ఓకే, ఫర్ సపోజ్ ఈ బాల్స్ అన్ని నేను ఒక లిస్ట్లో యాడ్ చేస్తున్నా. ఓకే, బాల్ 1, బాల్ 2 అప్ టు బాల్ n. ఓకే, మీరు ఇప్పుడు ఈ సైడ్కి వచ్చి మీరు దీన్ని కాల్చారు కదా, అంటే నేను ఈ బాల్ డిలీట్ చేయాలి కదా, ఈ బాల్ నేను డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక కొత్త బాల్ వస్తుంది చూడు, ఆ కొత్త బాల్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. బాల్ n+1, ఆ కొత్త బాల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. చూసారా, లిస్ట్ అనేది మీకు అక్కడ పనికి వస్తుంది. ఓకే, ఇది ఒక చిన్న కేసు, అది చిన్న కేసు, లిస్ట్ అనేది అట్లా పనికి వస్తుంది. ఇప్పుడు మనం యాడింగ్ అన్ ఐటమ్ టు ద లిస్ట్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఒక నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను, మొత్తాన్ని చేశాను. ఓకే, ఫర్ సపోజ్ నేను బైక్స్ లిస్ట్ చేస్తాను. బైక్స్ లిస్ట్ ఈక్వల్ టు అంతే, ఇట్లా పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇందులోన ఏం లేవు, ఈ లిస్ట్ అనేది ఎంటీ లిస్ట్. ఇది ఎంటీ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్లో నేను కొన్ని బైక్స్ని యాడ్ చేస్తాను. బైక్స్ డాట్ అపెండ్ యమహా అండ్ ప్రింట్ బైక్స్. ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ఇద్దాం, బైక్స్ అండ్ ప్రింట్. చూసారా, యమహా అనే బైక్ యాడ్ అయింది. నేను దీన్ని అపెండ్ చేస్తున్నా, చూసారుగా. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తా, ఇంకో బైక్ని యాడ్ చేస్తా. బైక్స్ అపెండ్ XL100 TVS ఆఫ్ కోర్స్. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూసారుగా, 2 బైక్స్ యాడ్ అయ్యాయి అండ్ నేను ఇంకో బైక్ని యాడ్ చేస్తాను. బైక్స్ డాట్ అపెండ్ ఓకే KTM ప్రింట్ బైక్స్. ఇక్కడ చూసారుగా, ఎట్లా మనం ఒక లిస్ట్లోన ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు.
ఓకే, ఇది ఒక ఫంక్షనాలిటీ. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నా, రిమూవ్ అన్ ఐటమ్ ఫ్రమ్ ది లిస్ట్. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ రిమూవ్స్ చేయొచ్చు అనమాట. ఒకటి మొత్తానికి తీసేయచ్చు, అంటే రిమూవ్ చేయడం అంటే అదేనే కాదనట్లేదు. రిమూవ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పర్మనెంట్గా తీసేయచ్చు, అంటే 2 పర్మనెంట్గానే తీస్తాం. కానీ మీరు ఏదైతే తీస్తున్నారు కదా ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ అనేది మీకు, ఆ ఎలిమెంట్తో మీరు ఏం చేయలేరు, ఇంకా ఆ ఎలిమెంట్ గాన్, ఇంకా ఇట్స్ గాన్ అంతే. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పాప్ చేయొచ్చు. పాప్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డిలీట్ చేసిన ఎలిమెంట్ని మీరు వాడుకోవచ్చు అనమాట. దాని యొక్క యాక్సెస్ మీ దగ్గర ఉంది. ఇక్కడ ఎప్పుడైతే డిలీట్ చేస్తారో దాని యొక్క యాక్సెస్ మీ దగ్గర ఉండదు. కానీ ఇక్కడ ఆ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే డిలీట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ యొక్క యాక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఇంకోటి పాప్ చేస్తున్నప్పుడు ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ మనం రిమూవ్ చేయగలం. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన లిస్ట్లోని ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇందులో నుంచి ఎప్పుడైతే బైక్స్ డాట్ పాప్ అంటాను, లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, నేను దీన్ని ఇంకో వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ బైక్ ఈక్వల్ టు, ఆ లాస్ట్ బైక్ ఏంటి, కేటీఎం. ఈ లాస్ట్ బైక్లోన కేటీఎం అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, కానీ మీరు ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో, అంటే బైక్స్ డాట్ రిమూవ్, మీరు ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో దీని యొక్క అడ్రస్ మీ దగ్గర లేదు, ఇంకా ఇట్స్ గాన్ అంతే, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మనం వీటిని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అండ్ యా, బైక్స్ డాట్ రిమూవ్, ఇక్కడ నేను ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కేటీఎంని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రింట్ బైక్స్ ఆఫ్టర్ రిమూవ్ కేటీఎం. అండ్ యా, ఇక్కడ చూడండి కేటీఎం అనే బైక్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను పాప్ చేస్తా, యూజింగ్ పాప్ టు రిమూవ్ లాస్ట్ ఐటమ్ ఫ్రమ్ ది లిస్ట్. మొత్తం ఆటో కంప్లీట్ చేసేస్తుంది. లాస్ట్ బైక్ ఈజ్ ఈక్వల్ టు బైక్స్ డాట్ పాప్. లాస్ట్ బైక్ రిమూవ్ అయిన తర్వాత నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ బైక్ ఏంటి, టీవీఎస్ ఎక్సెల్ 100. ఓకే, దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, అంటే పాప్ చేసి నేను దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా వాడుకోవచ్చు చెప్తాను చూడండి. ప్రింట్ ఫర్ సపోజ్ ది లాస్ట్ బైక్ ఐ యూజ్డ్ ఈజ్, ఇట్లా పెట్టేసి లాస్ట్ బైక్ డాట్ టైటిల్, ఇక్కడ ఎఫ్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ దగ్గర మనం వాడుకోవచ్చు అనమాట సింపుల్గా. వేరే కేసు ఏమవుతుంది, వేరే దగ్గర మీరు ఎలా వాడచ్చు దీన్ని, ఫర్ సపోజ్ మీ దగ్గర కొంతమంది యూజర్స్ వస్తూనే ఉన్నారు, ABCDE, వీళ్ళు కొత్త యూజర్స్ అనుకోండి. వీళ్ళు ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు అండ్ మీ వెబ్సైట్లో ఈ యూజర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యారు. ఓకే, కొంతమంది యూజర్స్ అనేవాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోతున్నారు. ఇన్యాక్టివ్ అండ్ యాక్టివ్. యాక్టివ్ యూజర్స్ ఏం చేస్తున్నారు, మీ వెబ్సైట్కి డైలీ వస్తున్నారు. ఇన్యాక్టివ్ యూజర్స్ ఏం చేస్తున్నారు, ఒకసారి లాగిన్ అయ్యారు అండ్ ఆ తర్వాత నుంచి రావడం మానేశారు. మీరు దానికి ఒక సపరేట్ ట్రాక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ కొన్ని డేస్ అయిన తర్వాత ఈ ఏ అనేవాడు ఇన్యాక్టివ్ అయిపోయాడు. మీరు అప్పుడు ఏం చేయాలి, వెంటనే వీడిని పాప్ చేయాలి. పాప్ చేసి ఈ ఏ అనేవాడిని ఇన్యాక్టివ్ ఎలిమెంట్లో స్టోర్ చేయాలి. అర్థమైందా? ఎట్లాంటి దగ్గరలో మీకు పాప్ ఫంక్షన్ అనేది పనికి వస్తుంది. పాప్ అనేది లాస్ట్ ఎలిమెంట్ ఒకటి డిలీట్ చేయడానికి కాదు, మీరు మధ్యలో ఎలిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్ వాడి
ఇండెక్స్ వాడి పాప్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్ బయటకు వచ్చేస్తుంది. సింపుల్. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడే చేసి చూపిస్తుండ. కంట్రోల్ సి, కంట్రోల్ వి. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. అండ్ ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను యమహాగా ఫస్ట్ యమహాని రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఇక్కడ పాప్ 0 అని రాస్తా. అప్పుడు ఎంటర్ కొడితే చూసారా, యమహా అనేది బయటకు వచ్చేసింది. అంటే మీరు ఇండెక్సింగ్ ద్వారా కూడా ఎలిమెంట్స్ని పాప్ చేయొచ్చు. ఓకే, సేమ్ గోస్ విత్ రిమూవ్ అండ్ పాప్. ఇట్లా మీరు కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు. ఓకే, యాడింగ్ బాగుంది, రిమూవింగ్ బాగుంది. మరి ఒకవేళ నేను అప్డేట్ చేయాలనుకుంటే అంతే కదా, అప్డేట్ an item in the list. ఓకే, ఒకవేళ నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, యమహా తీసేసి యమహా ఆల్రెడీ తీసేసినట్టున్నా. ఇది కమెంట్ అవుట్ చేద్దాం. యమహా తీసేసి నేను సుజుకి పెడదాం అనుకుంటున్నా ఫర్ సపోజ్. అలాంటప్పుడు బైక్స్లో 0th ఇండెక్స్ యాక్సెస్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, సుజుకిని యాడ్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ప్రింట్ ఆఫ్టర్ అప్డేటింగ్ ది ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు కనుక నేను దీన్ని ప్రింట్ చేస్తే యమహా బదులు సుజుకి అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇట్లా మనం లిస్ట్లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అపెండింగ్ చూసాం, రిమూవింగ్ చూసాం, అండ్ అప్డేటింగ్ చూసాం, ఈ పైన రిట్రీవింగ్ చూసాం. సో యా, అండ్ ఇంకోటి ఉంది, నేను దీన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. రిట్రీవింగ్ అన్ ఐటమ్ ఫ్రమ్ ది లిస్ట్ యూజింగ్ రివర్స్ ఇండెక్సింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ లాస్ట్ బైక్ ఇన్ ది లిస్ట్ బైక్స్ ఆఫ్ -1. అంటే ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఫర్ సపోజ్ మన దగ్గర ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ సుజుకి. ఓకే, సెకండ్ది ఏంటి XL100. థర్డ్ మనం ఇంకోటి యాడ్ చేద్దాం, యమహా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇందాకటి వరకు మనం పాజిటివ్ నెంబర్సే చూసాం. బైక్స్ ఆఫ్ 0, బైక్స్ ఆఫ్ 1, బైక్స్ ఆఫ్ 2 అని. అంటే ఏంటి, 0, 1, 2. ఓకే, ఇవి మనం ఎట్లా రిట్రీవ్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, బైక్స్ ఆఫ్ -1. -1 అంటే ఏమవుతుంది, రివర్స్ నుండి వస్తున్నాం. అంటే ఇది -1, ఇది -2, ఇది -3. ఓకే, బైక్స్ ఆఫ్ -1 అంటే ఏంటి, యమహా. బైక్స్ ఆఫ్ -2 అంటే ఏంటి, XL100. బైక్స్ ఆఫ్ -3 అంటే ఏంటి, సుజుకి. ఓకే, ఇది రివర్స్ ఆర్డర్, ఇది ఫార్వర్డ్ ఆర్డర్. సింపుల్. మనం సార్టింగ్ కూడా అప్లై చేయొచ్చు వీటి మీద. ఓకే, సార్టింగ్ ఏ లిస్ట్ ఏం చేస్తున్నాం, సార్టెడ్ బైక్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ బైక్స్. ఓకే, ప్రింట్ సార్టెడ్ బైక్స్ లిస్ట్. నేను ఇక్కడ దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. అండ్ ఓకే, బైక్స్ ఉండాలి. అపెండ్ ఉంది, రిమూవ్ తీసేద్దాం మనం. రిమూవ్ అండ్ దిస్ థింగ్ ఇది తీసేస్తే సార్టెడ్ లిస్ట్ అనేది వస్తుంది. క్లియర్ చేద్దాం. అండ్ యా, ఇక్కడ చూసుకున్నట్టయితే యమహా, టీవీఎస్ XL100, యమహా, టీవీఎస్, కేటీఎం అనేవి యాడ్ అయ్యాయి. ఇక్కడ ఏంటిది, సార్టెడ్ బైక్స్ లిస్ట్. అంటే ఏంటి, ఫస్ట్ ఆల్ఫాబెట్ ప్రకారం లిస్ట్ అనేది సార్ట్ చేస్తుంది. ఆల్ఫాబెట్లో K ఫస్ట్ వస్తుంది, T తర్వాత వస్తుంది, Y తర్వాత వస్తుంది. ఇట్లా మనం సార్ట్ చేస్తాం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ సార్టెడ్ ఫంక్షన్ వాడతామో ఇది ఎప్పుడు టెంపరీగా స్టోర్ చేస్తుంది. టెంపరీ సార్టెడ్
లిస్ట్ అనమాట. ఓకే ఓకే మనం ఎప్పుడైతే దీన్ని పర్మనెంట్ సార్టింగ్ ఆఫ్ లిస్ట్ ఏం చేస్తున్నాం, బైక్స్ డాట్ సార్ట్. ఇప్పుడు మనం ప్రింట్ బైక్స్ ఆఫ్టర్ పర్మనెంట్ సార్ట్. ఇక్కడ మనం ప్రింట్ ప్రింట్ ఒరిజినల్ బైక్స్ లిస్ట్. చూసారా, ఇక్కడ నేను బైక్స్ పాస్ చేస్తున్నా అండ్ ఇక్కడ కూడా నేను బైక్స్ పాస్ చేస్తున్నా. కానీ ఎప్పుడైతే ఈ సార్టెడ్ వాడుతానో నేను, అది టెంపరీగా ఒక సపరేట్ లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్లో టెంపరీగా ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది అనమాట, సార్ట్ చేసి. ఎప్పుడైతే ఆ ఫంక్షన్ వెళ్ళిపోతుందో ఆ లిస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, కానీ ఎప్పుడైతే మనం డాట్ సార్ట్ అనే మెథడ్ని వాడతామో, ఈ నిన్న మనం చెప్పుకున్నట్టుగా డాట్ సార్ట్ అనే మెథడ్ ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, సార్టింగ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సార్టింగ్ యాక్షన్ దేని మీద పర్ఫామ్ చేస్తుంది, ఈ బైక్స్ అనే లిస్ట్ వేరియబుల్ మీద సార్టింగ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏ చేంజెస్ చేసినా సరే అది ఎంటైర్గా చేంజ్ అయిపోయినట్టే, పర్మనెంట్ చేంజ్ అయిపోయినట్టే, మళ్ళీ దాన్ని మార్చలేం. సో నేను రన్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒరిజినల్ బైక్ లిస్ట్ యమహా, టీవీఎస్ XL100, KTM. కానీ బైక్స్ ఆఫ్టర్ పర్మనెంట్ సార్టింగ్ చూడండి, KTM, టీవీఎస్ XL100, యమహా. అండ్ మీరు ఇక్కడ కావాలంటే బైక్స్ యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బైక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బైక్స్. ఓకే, ఇక్కడ నేను కమెంట్స్ రాస్తా. లెంత్ ఆఫ్ బైక్స్ లిస్ట్. అండ్ ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఐ ఓన్, ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, బైక్స్ లెంత్. ఇక్కడ మనం బైక్స్ అని రాయొచ్చు. అండ్ ముందు ఇక్కడ ఎఫ్ అనేది కూడా మర్చిపోకండి, LENGTH. అండ్ ఇది నేను చేస్తా అండ్ నేను దీన్ని రన్ చేస్తా. సో యా, ఐ ఓన్ 3 బైక్స్. ఇలా మనం లెంత్ అనే ఫంక్షన్ వాడి మీ లిస్ట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క కౌంట్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అది అట్లా వాడతాం మనం. అండ్ ఒక చిన్న ఎర్రర్ ఎట్లా సాల్వ్ చేయాలో చూసేద్దాం ఒకసారి. నేను ఏం చేస్తా, నేను ఇక్కడ ఓకే ఇక్కడ కాపీ చేస్తా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తా, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది చూడడానికి. సో యా, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇది కూడా తీసేద్దాం అండ్ ఇది బెస్ట్. సో యా, ఇప్పుడు మనం ఒక చిన్న ఎర్రర్ హ్యాండ్లింగ్ చూద్దాం. ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఎప్పుడైతే ప్రింట్ అప్కమింగ్ మూవీస్, ఓకే, ఎప్పుడైతే నేను 3 అని ఇస్తానో, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వచ్చు, ఆబ్వియస్గా ప్యారడైజ్ ప్రింట్ అవుతుంది కదా. కానీ ఎర్రర్ వచ్చింది ఎందుకు, ఎనీ గెసెస్? మనం ఒకసారి ఎర్రర్ని చదువుదాం. ఓకే, ట్రేస్ బ్యాక్ ఈ ఫైల్ లైన్ 1. ఓకే, ప్యారడైజ్ దగ్గర ఎర్రర్ అంట, నేమ్ ఎర్రర్, నేమ్ ప్యారడైజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, నేమ్ ప్యారడైజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కానీ మనకు రావాల్సింది ఇండెక్స్ ఎర్రర్ కదా, ఎందుకంటే మనం ఇక్కడ 0, 1, 2 అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది రావాలి, కానీ ఇక్కడ నేమ్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 4 ఇచ్చినా సరే ఇది ఎర్రర్ వస్తుందా? యా, ఓ షిట్, ఇప్పుడు కరెక్ట్గా ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండెక్స్ ఎర్రర్ అని ఇస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ 4 అని వాడాను కాబట్టి. కానీ నేను ఇక్కడ 3 అని వాడుతుంటే ఎందుకు వస్తుంది నేమ్ ఎర్రర్? యా, ఇప్పుడు నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ చూసారా, చిన్న గ్లిచ్ అది అయింది. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఎందుకు ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది, ఎందుకంటే 0, 1,
2 కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఎలిమెంట్ ఏం లేదు, అందుకే మనకి లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సింపుల్. ఇలాంటి ఎర్రర్ మళ్ళీ మీకు ఎప్పుడు రావచ్చు? ఫర్ సపోజ్ మూవీస్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ పెట్టేసి ప్రింట్ మూవీస్ యొక్క -1 కనుక ప్రింట్ చేద్దామని చూసినా సరే మీకు సేమ్ ఎర్రర్ అని వస్తుంది. చూసారా? షిట్, ఇది సేవ్ అవ్వట్లేదు అనుకుంటా. యా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చూడండి, మూవీస్ యొక్క -1 అంటే ఈ లిస్ట్లో ఏం లేకుండా మీరేం చేస్తున్నారు? ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దామని చూస్తున్నారు, అది కూడా బ్యాక్ సైడ్ నుండి. అక్కడ ఫ్రంట్ ఏం లేదు, బ్యాక్ ఏం లేదు, కాబట్టి ఆబ్వియస్గా ఎర్రర్ అనేది పాస్ అవుతుంది, ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో యా, అది లిస్ట్ అంటే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లిస్ట్ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం బెస్ట్ నేను. ఓకే, మీకు లిస్ట్ కాన్సెప్ట్ అర్థమైనట్టుంది. అండ్ యా, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ మెల్లమెల్లగా మనం ఈ పైథాన్ కోర్స్ లేదా పైథాన్ యొక్క ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ లేట్ అవుతుంది. సైనింగ్ ఆఫ్.